ఐవీఎఫ్ కోసం ప్లాన్ చేస్తున్న ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు వేరే ఆయుర్వేదిక్ ఆర్ హోమియోపతి మెడిసిన్ యూస్ చేయొచ్చా అని చెప్పి కొందరు అడుగుతారు అనమాట. సో జనరల్గా ఏంటంటే ఆయుర్వేదిక్ అండ్ హోమియోపతి మెడిసిన్స్ కొంచెం న్యాచురల్గా తయారు చేస్తారు కాబట్టి ఎక్కువ శాతం మనము అసలు వాడకూడదు అని చెప్పము. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి ఏదైనా హై డోసెస్లో కానీ ఒక్కొక్కసారి కొంచెం కెమికల్ కాంటెంట్ కూడా వాటిల్లో ఉన్నప్పుడైతే వాళ్ళకి అది సెట్ అవ్వట్లేదు అంటే కనుక డెఫినెట్గా అన్నెసెసరీ మెడిసిన్స్ అవాయిడ్ చేయమని చెప్తాము. అలా కాకుండా మైల్డ్ ఇంగ్రీడియంట్స్ ఉండి జనరల్గా స్పర్మ్ కౌంట్కి కొంతమంది ఇట్లా వాడుతుంటారు. సో అలా బేసిక్గా ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా మెన్షన్ చేసి వాటిని కరెక్ట్ అప్రూవ్డ్ మెడిసిన్స్ అయితే కనుక డెఫినెట్గా యూస్ చేయడం వల్ల హామ్ ఏమి ఉండదు. ఎందుకంటే ఇది ఈ మెడిసిన్ వేరు ఆ మెడిసిన్ వేరు. ఒకవేళ బై ఛాన్స్ దేనివల్ల అయినా ఎఫెక్ట్ వచ్చినా దాన్ని మనం ఏమి వద్దని చెప్పమన్నమాట. సో అప్రూవ్డ్ మెడిసిన్స్ వాడడం వల్ల ఏం హామ్ ఉండదు. కాకపోతే రెండు మెడిసిన్స్ సేమ్ టైప్లో సేమ్ ఇంగ్రీడియంట్స్ ఉండేటట్టు లేకుండా చూసుకోవాలన్నమాట. పీసీఓడి అండ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుందా, ప్రెగ్నెన్సీ రాదా అని చాలామంది పేషెంట్స్ భయపడుతూ ఉంటారు. పీసీఓడి అంటే ఏంటి అని అంటే మనకి అండాశయాల్లో ఎగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో నార్మల్గా ఉమెన్కి ఏంటంటే ఈచ్ సైడ్ ఒక 8 to 10 ఎగ్స్ ఉంటే నార్మల్ ఎగ్ రిజర్వ్ అని అంటాము. అట్లా కాకుండా మనకి అండాశయాల్లో మోర్ దాన్ 20 ఎగ్స్ ఈచ్ సైడ్ ఉండడము, బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉండడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటే మనం పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని అంటాం అనమాట. సో ఈ పీసీఓడి ఉన్నప్పుడు ఏంటంటే నార్మల్గా న్యాచురల్గా మనకి రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి అరౌండ్ 14th డే అంటే పీరియడ్ వచ్చిన 10th to 28th డే మధ్యలో మనకు ఓవ్యులేషన్ అనేది అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే న్యాచురల్గానే మన బాడీలో ఉన్న అన్ని ఎగ్స్లో ఒక ఎగ్ డెవలప్ అయ్యి ఒక 17 to 18 mm సైజ్కి వచ్చాక ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. దీన్ని మనం ఓవ్యులేషన్ అని అంటాం. సో ఈ ఓవ్యులేషన్ అయ్యి ఎగ్ రిలీజ్ అయితేనే మనకి ఆ ఎగ్ స్పర్మ్తో కలిసి ఫర్టిలైజ్ అయ్యి మనకి బేబీ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో అదే బేబీ మనకి ట్యూబ్లోంచి ట్రావెల్ చేసి మనకి గర్భసంచిలో వెళ్ళి మనకి 9 months గ్రో అవుతుంది. సో ఇది న్యాచురల్ ప్రాసెస్ ప్రెగ్నెన్సీకి. బట్ పీసీఓడి ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అని అంటే సో మల్టిపుల్ ఎగ్స్ ఉండడం వల్ల ఏంటంటే మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది అనమాట. దాంట్లో ఒక్క ఎగ్ పెద్దగా అవ్వడము, ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది జరగదు. దీన్ని మనం యానోవులేషన్ అని అంటాం. మేము రెగ్యులర్గా ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నాము, ప్రతి నెల ట్రై చేసుకుంటున్నాము, కానీ కన్సీవ్ అవ్వడం లేదు. కానీ అసలు న్యాచురల్గా ట్రై చేసుకోవడం అంటే ఏంటి, ఏ టైంలో కలిస్తే భార్యాభర్తలు ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది? జనరల్గా లేడీస్లో 28 days నుంచి 30 days మధ్యలో సైకిల్ ఉండటం అనేది వెరీ నార్మల్. చాలా మందిలో మనం చూస్తుంటాం అన్నమాట. సో వీళ్ళకి సగటున పీరియడ్ అయిన 13, 14, 15 రోజుల్లో ఎగ్ రిలీజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఈ పర్టికులర్ భార్యాభర్తల్ని రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నట్లయితే పీరియడ్ అయిన 10వ రోజు నుంచి పీరియడ్ అయిన 18వ రోజు మధ్యలో ఆల్టర్నేటివ్స్ కానీ డైలీ కానీ కలవమని చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే రెగ్యులర్గా ఈ టైంలో ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఆస్కారం అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. కొంతమంది లేడీస్కి 25 days పీరియడ్స్, 24 days పీరియడ్స్ మాత్రమే ఉంటాయన్నమాట. అంటే ఫాలిక్యులర్ మానిటరింగ్ చేసి ఓవ్యులేషన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. లేదు మేడం మేము ఈ స్కాన్స్ అన్నీ వద్దు, ఇంట్లోనే మేము ట్రై చేయాలనుకుంటున్నాము అంటే వీళ్ళు 8వ రోజు నుంచి ఎల్హెచ్ కిట్స్ అని బయట అమ్ముతారు. ఈ ఎల్హెచ్ కిట్స్ని డైలీ ఒకటే టైంలో ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఎల్హెచ్ కిట్ ప్లాన్ చేసుకోవాలి. ఈ కిట్ అనేది 3 to 4 days ఆఫ్ డ్రాప్స్ ఆఫ్ యూరిన్ కిట్లో అనేది ప్లేస్ చేసినట్లయితే 2 lines వచ్చినట్లయితే ఎల్హెచ్ సర్జ్ అనేది అవుతుంది. అంటే ఓవ్యులేషన్ అయ్యే అవకాశం అనేది నెక్స్ట్ 24 hours ఉందని అర్థం అనమాట. జనరల్గా సెమన్ అనాలిసిస్లో ఏమేమి పారామీటర్స్ చూస్తారు, దాంట్లో థిక్నెస్, కలర్ ఇట్లాంటి వాటిని బట్టి కూడా ఏమైనా తెలుసుకోవచ్చా అనేది కొంతమంది అడుగుతారు. సో దీంట్లో ఏంటంటే సెమన్ టెస్ట్లో నార్మల్గా మనము వాల్యూమ్ చూస్తాం, అంటే ఎంత వాల్యూమ్ వచ్చిందని. మరీ తక్కువ ఉండకూడదు, అంటే లెస్ దాన్ 0.5 ఉంటే వాళ్ళకి ఏదన్నా డయాబెటీస్ కానీ ఇంకా ఎజాక్యులేటరీ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నట్లు. అలా కాకుండా నెక్స్ట్ కలరు, థిక్నెస్ కూడా చూస్తారు. సో సెమెన్ కలెక్ట్ చేసిన తర్వాత ఒక ½ an hour వరకు అది టర్బిడిటీ అంటారు, కొంచెం థిక్నెస్ అనేది తగ్గలేదు అంటే గనక వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది అన్నట్టు.
నెక్స్ట్ అలానే కలర్ కూడా నార్మల్ గా వైటిష్ కలర్ లో ఉంటది. అలా కాకుండా ఏదైనా ఎల్లోగా గానీ, రెడ్ గా గానీ ఉన్నా ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నట్లు లేదు అంటే బ్లాకేజ్ కానీ ఏం కాజెస్ ఉన్నాయనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో కూడా కొన్ని కరెక్టబుల్ కాజెస్ అంటే ఇన్ఫెక్షన్స్ అయితే యాంటీబయాటిక్స్ ఇవ్వడము, ఇంకేదన్నా డయాబెటిస్ వల్ల రిట్రోగ్రేట్ ఎజాక్యులేషన్ అని అంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉందా అనేది ఒక యూరాలజిస్ట్ ని చెక్ చేసి కరెక్ట్ చేసి మళ్ళీ రిపీట్ చేసి చూసుకోవచ్చు అన్నమాట. హలో అండి, ఈరోజు మనం ఈ వీడియోలో ఎగ్ ఫ్రీజింగ్ గురించి మాట్లాడుకుందాం. ఐవీఎఫ్ పద్ధతిలో ఆడవాళ్ళు వాళ్ళ ఎగ్స్ని భద్రపరుచుకునే టెక్నిక్ని ఎగ్ ఫ్రీజింగ్ అంటాం. అంటే దీంట్లో పీరియడ్స్ వచ్చిన సెకండ్ డే నుంచన్నా లేదంటే ర్యాండమ్ స్టార్ట్ ఎప్పుడైతే మీ ఎగ్స్ బాగుంటాయో ఒంట్లో అప్పటి నుంచి 10 రోజులు ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ పెరిగాక అనస్థీషియా ఇచ్చి ఎగ్స్ని బయటికి తీసి ఐవీఎఫ్ పద్ధతిలో ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకుని ఫ్యూచర్లో మీరు ప్రెగ్నెంట్ అవ్వాలి అని అనుకున్న టైంలో వీటిని బయటికి తీసి మీ పార్ట్నర్ స్పర్మ్స్ తోటి మిక్స్ చేసి బేబీస్ని తయారు చేసి మీ గర్భసంచిలో పెట్టడం. ఇది 2 రకాలండి. ఒకటి మెడికల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటే, ఇంకొకటి సోషల్ ఎగ్ ఫ్రీజింగ్. మెడికల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటే కొంతమందికి చిన్న వయసులోనే 15 ఇయర్స్ 16 ఇయర్స్ ఇలాంటి వయసులోనే క్యాన్సర్ రావడం జరుగుతుంది, లేదంటే సీవియర్ ఎండోమెట్రియోసిస్, లేదంటే ఎగ్స్ అయిపోతున్నాయి, ఇలాంటి కండిషన్స్. ఇది ఎమర్జెన్సీ కండిషన్. సెకండ్ ఈజ్ సోషల్ ఎగ్ ఫ్రీజింగ్. సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి అని అంటే, ఇవాళ రేపు చాలా మంది ఫిమేల్స్ కెరియర్ ఓరియంటెడ్ ఉంటున్నారు. హైయర్ ఎడ్యుకేషన్ చేసుకొని కెరీర్లో కూడా ఒక స్టేజ్ వచ్చాక, ఒక సెటిల్ అయ్యాకనే పెళ్లి అన్నా చేసుకోవాలి అని అనుకుంటున్నారు, ప్రెగ్నెన్సీస్ అన్నా ప్లాన్. ఇలాంటి వాళ్ళు ఐవీఎఫ్ పద్ధతిలో ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకొని వాళ్ళు ఫర్దర్గా ఫ్యూచర్లో రెడీగా ఉన్నప్పుడు వాళ్ళ పార్ట్నర్ స్పర్మ్స్ తోటి మిక్స్ చేసుకొని ఫ్రీజ్ చేసుకునే బేబీస్ని చేసుకునే టెక్నిక్ని సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అని అంటామండి.